భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 16వ తేదీన కర్కాటక రాశి వారు, ఒక మహిళ వల్ల ఈ రాశి వారి రహస్యం మొత్తం కూడా బట్టబయలు కాబోతుంది. ఎవరు ఆ మహిళ? ఈ రోజున ఏం జరగబోతుంది? ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా సవివరంగా అన్నీ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజున వీరి జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. మీరు ఒక షాకింగ్ న్యూస్ ని వింటారు. చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని అయితే ఈ రోజు మీరు వినబోతున్నారు. మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా అని వారికి సంబంధించిన ఒక రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనే భావన మీకు ఉంది. అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని ఈ రోజున వినబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియకుండా వారు దాచిపెట్టారు ఎందుకు అని కొంత ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం, కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మంచిగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల ప్రశంసలు పొందుకునే స్థితి ఉంది. ఎవరైతే ఎటువంటి వ్యక్తి అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా రావాలంటూ కలలు కంటూ భావిస్తున్నారో అటువంటి ఒక వ్యక్తికి సంబంధించి కొంతమంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజున ఈ యొక్క బంధం అయితే నిశ్చయమయ్యే అవకాశం, చర్చలు జరిగే అవకాశం కుటుంబంలో కనిపిస్తోంది. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు ఉండబోతుంది. ప్రతికూలతలు కొంచెంగా అనుకూలంగా మార్చుకోవాలంటే నిత్యం శివారాధన చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఇవన్నింటితో పాటుగా మంచిగా శుభకర ఫలితాలు తెచ్చిపెట్టే విధంగా స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.